ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి నూతన శివాలయ నిర్మాణాన్ని చూసి శివయ్యను మనసారా దర్శించుకోవాలని సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ నుండి వచ్చిన సురేష్ కుమార్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు మరియు తెలిసిన బంధువులు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలివచ్చారు. ముందుగా ఈ శివభక్తులు శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని వారి పేర్లపై వారి గోత్రనామమైన భరద్వాజస గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఆ పరమేశ్వరుణ్ణి మనసారా వేడుకుంటూ శంకరునికి అభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవరాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. అర్చకులు ఆశీర్వచనాలు అందించగా హారతి రూపంలో అందుకొని ధన్యత పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుదాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. మానవ సేవే మాధవ సేవ అని తలచి తమకు తోచిన సాయమందిస్తూ ఆశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం వారి స్వహస్తాలతో వడ్డించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు సంపూర్ణంగా పొందారు. స్వామి క్షేత్రం నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రి. సురేష్ గారి కుటుంబంపై, వారి బంధుమిత్రులు సల్మా గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరండి సత్యప్రియ అండి. మా వారి పేరు సురేష్ కుమారు. నాకు బాబు పాప అండి. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగుందండి. చాలా మంది మనుషులు అయితే ఉన్నారు. వాళ్ళని చూసి చాలా బాధ అనిపించింది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ రిసీవ్ కూడా చాలా బాగా చేసుకున్నారండి. మాకు పైన వీళ్ళకి హాస్పిటల్ ఒకటి ఉందండి, వీళ్ళందరికీ చూడడానికి. అంత అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఏదైనా అకేషన్ ఉంటే వచ్చి చేసుకుంటే మనతో పాటు వీళ్ళు కూడా అందరు సంతోషపడతారు. మాకు తోచిన సాయం మేము చేసామండి. చాలా సంతోషం అయితే మాకు అనిపించింది. ఎప్పుడైనా ఏ అకేషన్ ఉన్నా కూడా మేము వద్దాం అనుకుంటున్నాం. అంత సంతోషం అనిపించింది మాకు. నమస్తే అండి, నా పేరు సురేష్. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. రైల్వేలో పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు పాప. వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ మాకేదో తోచిన సాయం మేము చేసాం. మీరు కూడా వచ్చి మీకు తోచిన సాయం మీరు చేయండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది
నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.